నమస్కారం. ఈరోజు ఒక అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతున్నటువంటి మోడీ గారు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాడు. ప్రధానమంత్రి మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మేమిద్దరం చాలా మంచి మిత్రులు అని చెప్పని ఒకరు పోల్చుకుంటున్నారు. మామూలుగా షో మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ అబౌట్ యూ అని చెప్పి ఒక సామెత ఉంటుంది. నీ మిత్రుడు నాకు చెప్తే నిన్ను గురించి నేను చెప్తాను. మోడీ ఎంత దుర్మార్గుడో, ట్రంప్ ఎంత దుర్మార్గుడో అర్థమైంది. అమెరికాలో ఉన్నటువంటి అనిశ్చిత వాతావరణానికి ఆయన కారణజన్ముడు. ఆయన మోస్ట్ కరప్టెడ్. అసలు ప్రశ్నలు అడిగారు ఆయన్ని, నువ్వు ఇంత అవినీతి చేసావు కదా, నువ్వు ఎట్టా ఎలిజిబుల్ అంటే, చట్టంలో ఉన్న నొసుకుని ఉపయోగించుకున్నా, నాదేం తప్పు అన్నాడు. ఓపెన్గానే ఉన్న చట్టాన్ని ఉపయోగించుకున్నా, దట్స్ ఆల్. అంత అతను ఈయన ఫ్రెండు మోడీ గారికి. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆరోపణలు, ఆధారంతో కూడిన ఆరోపణలు లేదా చెడు ఉద్దేశంతో చేసే ఆరోపణలు తేడా ఉంటాయంటున్నాడు. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే, గుజరాత్ అల్లర్లు నేను చేశాను చెప్పేసి అని పదే చెప్పారు, ఆరోపణ చేశారు. మరి ఆరోపణ చేశారు కదా, మరి కోర్టు మొత్తం నాకు క్లీన్ చిట్ ఇచ్చింది, ఏం జరగలేదని. మరి న్యాయస్థానంలో నువ్వు నిరూపించబడ్డా నిర్దోషి. అటువంటిప్పుడు అట్లాంటి ఆరోపణ నాకేం సంబంధం అని అంటున్నాడు. అంటే గుజరాత్లో అల్లర్లు జరగలేదా, కాల్పులు జరగలేదా, మైనారిటీ మూతకొచ్చి పోయలేదా, ఎన్ని వేల మందిని మూతకొత్త కోశారు, ఎంతమంది పరారైపోయారు, ఇవన్నీ సమాజం స్పష్టంగా చూసింది, ప్రపంచంతో చూసింది. మరి అన్నీ చేసిన తర్వాత కోర్టు తీర్పించినంత మాత్రాన్ని సమాజంలో నిర్దోషి అవుతారా? కోర్టు తీర్పుని పక్కన పెట్టి మాట్లాడతాను, గురించి మాట్లాడతా. జరిగిన మాట వాస్తవనా కాదా? ఆనాడు ముఖ్యమంత్రికి నరేంద్ర మోడీ ఉన్నాడా కాదు లేదా? గోత్రా ఇన్సిడెంట్ సంబంధించినట్టుగా వివరాలు మొత్తం వచ్చాయి. ఇప్పుడు నన్ను ఎన్నుకుంటాను కదా, కోర్టు తీర్పిచ్చింది నిర్దోషిని, నన్ను ఎన్నుకుంటారు జనం అన్నాడు. ఎన్నుకుంటారు. భయభ్రాంతులు చేసిన తర్వాత గుజరాత్లో మైనారిటీస్ కూడా భయపడిపోయి ఓట్లు వేసేటువంటి స్థాయికి వచ్చారు. ఆ పద్ధతుల్లో మీరు ప్రధానమంత్రి అయ్యి కోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకొని ఐఎమ్ ఏ హోలీ కౌ, నేను పవిత్ర గంగవనంటే, మరి జరిగిందంతా ఊరు చేసి చేయించారు. అప్పుడు వాస్తవాల్లో ఉన్నటువంటి మటర్స్ అంతా ఎట్ జరిగినాయి, బర్నింగ్స్ ఎట్ జరిగినాయి. ఇవన్నీ చూసినప్పుడు టెక్నికలీ ఎస్కేప్ కావచ్చు, ఆచరణ రీత్యా ముద్దాయి కోర్టు నుంచి మనం చెప్పాలి. అయితే మీ లెఫ్టినెంట్ హోమ్ మినిస్టర్ ఆయన హత్య కేసు పాల్గొలేదా? గుజరాత్ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు హత్య చేయించాడు, అది ప్రూవ్ అయింది. కోర్టు కూడా దానికి నిర్ధారణకు వస్తూ ఉంది. దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేశారు. లోయ చీఫ్ జస్టిస్ దానికి ఎంక్వైరీ ఆఫీసరు, ఆయన కూడా చనిపోయాడు, ఈ నిర్దోషి అయ్యాడు. అంటే అమిత్ షా పైన పెట్టిన కేసు వాదించినటువంటి లాయర్లను చంపేశారు, సాక్షులను చంపేశారు, ఒక పోలీస్ ఆఫీసర్కి జైల్లో పెట్టారు, చివరికి సిబిఐ జడ్జిని నియమించి ఆయన కూడా చంపేశారు. 12 మందిని చంపితే తప్ప ఆయన నిర్దోషి కాలేదు. ఇప్పుడు ఆయన నిర్దోషి అంటే నమ్మేస్తామా? కాబట్టి ఇప్పుడు గురు శిష్యులు ఇద్దరు మోడీని ఈయన ఆచరణలో మొత్తం అన్ని రకాల రక్తగీస్త హస్తాలతోటి పద్ధతి తీసుకున్న వాళ్ళే. కానీ కోర్టులో తీర్పు సాక్షులు ఉండరు, మాయం చేస్తారు. ఆ ప్రకారం నిర్దోషులు అయ్యారు. అంత మాత్రాన మీరు నిర్దోషులు కాదు, దోషులే. ఈ సమాజం దోషులు గుర్తించబడ్డారు. ఇప్పుడు అదే కాపీ కొడుతున్నట్టు చూడబోతే మన జగన్ కూడా. ఇప్పుడు వివేకానంద హత్య కేసులో సాక్షులతో కూడా పోతున్నారు. ఎట్టపోతే నాకు అర్థం కదా. అంటే బహుశా అమిత్ షాని అనుకుంటాడు, గురువు నువ్వు ఎట్ట బయటపడ్డావు, నాకు కూడా కొంచెం రాసని చెప్పుకుంటాడేమో. ఇప్పుడు వివేకానందకి హత్య కేసు ఉన్నట్టు అందరూ ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంక రేపు కొన్నాళ్ళు అయిన తర్వాత నిర్దోషంగా బయటపడతారు. దాని ఇప్పుడు సాక్షులను మాయం చేసో చంపో ఒక సాంప్రదాయం, దుష్ట సాంప్రదాయానికి పాల్పడింది ఫస్ట్ మోడీ, 2 అమిత్ షా,
నాకు తెలిసి ఇప్పుడు మూడోది జగన్. ఇది రాజకీయ వ్యవహారాలు వస్తున్నటువంటి విషయం. అందువల్ల కోర్టు తీర్పుగా దృష్టి పెట్టుకోవాల్సింది. ఈ సమాజంలో మీరు ఏం చేశారని చూడాలి. ఇప్పుడు భాష పైన పెద్ద రాద్ధాంతం వస్తాం. మన రాజ్యాంగ నిర్మాణం ఒకసారి చూస్తే అర్థమవుతుంది. భారతదేశంలో అనేక ప్రాంతాలు, భాషలు, సాంస్కృతిక వ్యవహారాలు ఉన్నాయి. అందరినీ ఒక తాటి మీద ఎవరు తెచ్చారు? బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చారు. 1% 6% ఉన్న పాపులేషన్ కూడా, కమ్యూనిటీ కూడా దీన్ని చేర్చారు. ఆ ప్రకారం దీన్ని స్వాతంత్ర పాల్గొన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అంబేద్కర్ స్పష్టంగా చేశాడు, ఈ భారతదేశంలో ఎంత తక్కువ సంఖ్యని కాదు, ప్రతి సెక్షన్కి న్యాయం జరగాల్సిందే. అంతే మైనారిటీ కాదు. సిక్కులు, బౌద్ధులు, జైన్స్ ఎవరైనా సరే 0.5%, 1%, 2% ఉన్నా కూడా వాళ్ళకి సమాన న్యాయం కల్పించాల్సిందే. అది చేస్తేనే భారతదేశం ఒకటిగా ఉంటుంది అనేది మన రాజ్యాంగం రూపొందించుకున్నాం. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత మెజారిటైజేషన్ ఏం చెప్తే మేము చేస్తామని చెప్పేసి ఒక ప్రమాదకరమైన స్లోగన్ తీసుకెళ్ళి చూడడానికి బాగానే ఉంది. మెజారిటీ కదా అని చెప్పాను. మెజారిటైజేషన్ మీన్స్ ఈ భారతదేశంలో ఒక ఆటోక్రసీ రావడానికి ఉపయోగపడేటువంటి ప్రమాదం, ఒక కమ్యూనల్ గవర్నమెంట్ రావడానికి వచ్చిన ప్రమాదం ఉంది. దీన్ని మనం స్పష్టంగా చూడాలి. రాజ్యాంగానికి ప్రమాదం వచ్చేటువంటి చర్యలు ఎవరు చేపట్టకూడదంటే మోడీ వచ్చిన పైన రాజ్యాంగానికి ప్రమాదం చర్యలు చేపడుతున్నాడు. ఇప్పుడు ఫెడరల్ వ్యవస్థని ధ్వంసం చేస్తూ వస్తున్నాడు. మనకు ఫెడరల్ వ్యవస్థ అవసరం. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి చిన్న రాష్ట్రం కావచ్చు, పెద్ద రాష్ట్రం కావచ్చు, ఏమైనా కానీ ఆ రాష్ట్రానికి హక్కులు ఉంటాయి. ఆ ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తి లేకుండా పోతే ఇది మళ్ళా ఆటోక్రసీ వచ్చే ప్రమాదం ఉంది, ఏకచక్రాధిపతిగా పరిపాలించే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు ఏముందంటే మన భారతదేశంలో అండమానికి పోతే లిపి లేనిటువంటి భాష ఉంది, లిపి లేని భాష కూడా ఉన్నాయి. ఇంకా అంత వెనకబడిన సాంస్కృతిక సంఘాలు చాలా ఉన్నాయి. వీళ్ళందరూ ఎట్లా కోఆర్డినేట్ చేస్తారు? మీరు ప్రధానమంత్రి ఉన్నప్పుడు చేయడం సాధ్యం కాదు. అందుకనే ఇది ఫెడరల్ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకోవాలి, సెక్యులర్ వ్యవస్థను దృష్టిలో పెట్టుకోవాలి, రాజ్యాంగ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రాజ్యాంగ స్ఫూర్తిని కూడా అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు డీలిమిటేషన్ ఒక లెక్క వచ్చింది, ఒక ఎజెండా వచ్చింది. భాష పైన ఒక రాద్ధాంతం మొదలైంది. భాష అంటే ఇప్పుడు నాకు హిందీ లాంగ్వేజ్ మెజారిటీ అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో భాషలు ఉన్నాయి. ఒక హిందీ భాష అంటాము. ఆయా రాష్ట్రాల రాష్ట్రాలపైన ఏర్పడిన దేశంలో ఆయా భాషలు ఆ రాష్ట్రంలో ప్రాముఖ్యత ఉంది. భాష వాళ్ళు ఎవరు వెనకబడలే. పివి నరసింహారావుకి 18 భాషలు వచ్చు. ఆయన ఆసక్తిని నేర్చుకోలేదా? అందరిని వదిలిపెట్టండి. లెఫ్ట్లో సీతారాం యేచూరి, ఆయనకి 12 భాషలు వచ్చు, 12-11 భాషలు వచ్చు. అంటే ఆసక్తిని నేర్చుకుంటారు. అంత మాత్రం ఒకే భాషను రుద్దాలని ప్రయత్నించి భాషని తీసుకెళ్ళి ఇష్టం లేని ప్రజలపైన రుద్దడం ప్రయత్నిస్తే అక్కడి నుండి స్టార్ట్ అయిపోతుంది. అందువల్ల ప్రపంచంలో కానీ దేశంలో కానీ కేవలం ఒకే లాంగ్వేజ్ వల్ల అభివృద్ధి చెందేం లేదు. బహుభాషలు ఉన్నాయి, దానిలో నిష్ణాతులు ఉన్నారు. విశ్వాస సత్యానికి ఎన్ని భాషలు వచ్చు? ఆయన కూడా 18 భాషలు వచ్చాట. అందువల్ల భాషను ఉపయోగించి భారతదేశంలో సృష్టించడానికి ప్రయత్నిస్తారు. దానికి మేము వ్యతిరేకం. హిందీ మీద తమిళనాడు గట్టిగా మొదటి ఫైట్ చేస్తూ ఉంది. అంటే ఇంకొక ఉద్దేశం ఏంటంటే డీలిమిటేషన్ పేరుతోటి ఒక సమస్య వస్తాం. జనాభా ప్రాతిపదిక మీద పార్లమెంట్ సభ్యులది అది వస్తే ఏమవుతుంది? ఒక 4 రాష్ట్రాలలో 140 సీట్లు పెరుగుతాయి. మిగతా అన్ని రాష్ట్రాలు మొత్తం కలిపి 16 సీట్లు మాత్రం పెరుగుతాయి. అందులో ఆంధ్ర రాష్ట్రం ఒకటి పెరుగుతుంది అనుకుంటా, తమిళనాడు, కేరళ పెరుగుతుంది బాగా, కేరళ ఒకటి తగ్గుతుంది, మనకు 3 పెరుగుతాయి. ఇది తెలంగాణలో కూడా ఒకటి ఉంది. నార్త్ స్టేట్స్ కూడా కొంచెం తగ్గుతాయి. ఇప్పుడు కోరేది ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ అమలు పరిచిన రాష్ట్రాలకు సీట్లు తగ్గుతాయి. ఫ్యామిలీ ప్లానింగ్
పాటించిన వాళ్ళకి సీట్లు పెరుగుతాయి. ఇది ఒక సారాంశం. దానికి విరుగుడు ఏం చెప్తున్నారు? స్టాలిన్ చెప్పాడో తెలియదు కానీ చంద్రబాబు చెప్తున్నాడు. అంతకు ముందర ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా చెప్పాడు ఎక్కువ మంది పెట్టలే కానండి అని. ఇప్పుడు చంద్రబాబు అంత ముందర ఒకే బిడ్డ కనుక్కోని చెప్పినాడు. ఇప్పుడు ఎక్కువ మంది బిడ్డ కనుక్కోండి అంటున్నాడు. తమిళనాడు వాళ్ళు కూడా ఎక్కువ బిడ్డ కనుక్కోంటున్నాడు. అంటే ఆడవాళ్ళు పిల్లల్ని పుట్టించి యంత్రాలా? వాళ్ళు స్త్రీలు యంత్రాలా? నీ చూసాడు పిల్లల్ని కనుక్కోమని చెప్పడానికి. ఇది అసంబద్ధమైనటువంటి వాదన. ఇది రాజకీయంగా ఫైట్ చేయాలి తప్ప, మోడీ అనుసరించే విధానాలపై రాజకీయ ఫైట్ చేయాలి తప్ప ఇట్లాంటి సెల్ఫ్ గోల్ కొట్టుకునేటువంటి పరిష్కారం కావాల్సింది. ఇప్పుడు మన చంద్రబాబు ప్రాబ్లం ఏంటంటే ఆయన ఏమంటారే కొట్టబోతే కడుపుతూ ఉంది, తిట్టబోతే అక్క కూతురు. ఏమన్నాడు పాపం. ఆయన దానిలో మోడీని సపోర్ట్ చేయాలా, మోడీ విజయాన్ని ఆయన అమలు చేయాలా, ఇష్టం ఉండే లేకపోయినా. కాబట్టి ఆయన ట్యూన్తో రాగం చేస్తూ ఉన్నాడు. అంటే కంపల్సరీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టం ఉండే లేకపోయినా మోడీ పలుకుల్ని పలకాల్సిన పరిస్థితికి చంద్రబాబు నెట్టబడ్డాడు. ఆయన మీద నెట్టబట్టాడు. జనాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు తమిళనాడు రేపు 22వ తేదీ మీటింగ్ జరగబోతా ఉంది. అంటే మోడీ ప్రభుత్వం గాన ఈ పద్ధతిలో భాష పైన, సీట్ల పెంపుదల పైన ఇట్లాంటి దుశ్చర్యలు తీసుకుంటే దేశం విడిపోయే ప్రమాదం. సౌత్ వర్సెస్ నార్త్ వచ్చే ప్రమాదం. అంటే వీళ్ళు కానీ ఇట్లా చేస్తే దేశాన్ని కూడా రెండుగా చీల్చేటువంటి ఒక ప్రమాదకర రాజకీయ విధానం తెచ్చిపెట్టేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కేవలం మాకు అధికారం కావాలి కాబట్టి అడ్డదారి తొక్కుతామని చెప్పేసానంటే దేశాన్ని ఒకటి పెట్టడం సాధ్యం కాదు. దేశం ఐక్యంగా ఉండాలన్నా, లేదంటే అందరు నరుక్కుంటూ పోయి గుజరాత్లో నరుక్కుంటూ పోయి చక్రం ఎక్కాలన్నా, ఇది తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకోసమే రేపు రాబోయే రోజుల్లో ఈ రాజ్యాంగాన్ని కాపాడాలి. రాజ్యాంగాన్ని ప్రమాదం చేసేది ఎవరు? ప్రతిపక్ష వాళ్ళు కాదు, అర్బన్ నక్సలైట్, రూరల్ నక్సలైట్లు కాదు, స్వయాన ఆర్ఎస్ఎస్ ప్రతిబింబంగా ఉన్నటువంటి మోడీని దృష్టి పెడతా ఉన్నాడు. ఇది ఒకవైపు ఇప్పుడు మోడీ రూరల్ నక్సల్స్ అయిపోయినారు, ఇప్పుడు అంతా అర్బన్కి వచ్చేసారు కాబట్టి అర్బన్ నక్సల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలంటున్నాడు. అంటే ఇప్పుడు టౌన్లో కూడా లెఫ్ట్ భావాలు ఉన్న వాళ్ళపైన కాన్సన్ట్రేట్ చేసి కేసులు పెట్టడమో చంపడం ఏం జరుగుతాయి. ఇంతవరకు ఏ ప్రధానమంత్రి కానీ, ఏ హోమ్ మినిస్టర్ కానీ, ఎవరు కానీ హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి 2026 నక్సలైట్ని మాయం చేస్తానని చెప్పేసి ఛాలెంజ్ చేసినట్టు ఒకడే. నక్సలైట్స్ విధానాన్ని ఓడిస్తానని చెప్పడం వేరు, వాళ్ళు నమ్మిన విధానాన్ని ఓడించడం నాకేం అభ్యంతరం లేదు. మీరు ఓడించుకోండి, శాతంగా అది గెలుస్తుంది, అది వేరు. భావాలని, సిద్ధాంతాలని ఓడించడానికి కావాల్సిన ఏర్పాటు చేయకుండా ఆ సిద్ధాంతాలు నమ్మిన వాళ్ళు మొత్తం ఫిజికల్గానే శారీరకంగా చంపేస్తామని చెప్పేసి అన్నాడు. అది చెప్పినాకనే ఛత్తీస్గఢ్లో విపరీతమైనటువంటి కాల్పులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని పరిశీలించడానికి మా రాజా కూడా వెళ్ళాడు. ఈరోజు ఛత్తీస్గఢ్ జగదాల్పూర్లో ఉన్నాడు, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా. దాన్ని పరిశీలించి రేపు వస్తాడు వీడికి. అంటే భావ విరుద్ధమైనటువంటి అంశాలపైన, విభేదాలపైన ఆయన ఏమంటున్నాడు మోడీ? విభేదాలని క్షమిస్తా, ఆధారమైన ఆరోపణలు మాత్రం క్షమించా అంటున్నాడు. మరి ఇది విభేదం ఏది? సైద్ధాంతిక విభేదం. భారతదేశం ఏ విధంగా పోవాలో ఒక విధానం ఉంది, ఏ విధంగా వెనక్కి తీసుకెళ్ళాలో మీకు ఒక విధానం ఉంది. ఇది సైద్ధాంతికమైన మీద పోరాటమే. నక్సలైట్ల పోరాటం సైద్ధాంతికమైన పోరాటమే. ఆ విధానంలో ఓడినానికి ప్రయత్నించుకోవాలి తప్పితే శారీరకంగా వాళ్ళని చంపడం ద్వారా అంటే రేపు వాళ్ళు వస్తారు, రేపు నెక్స్ట్ అవుతారు. నెక్స్ట్ టార్గెట్ అవుతారు ఆంధ్రప్రదేశ్లో రామకృష్ణ అవుతాడు. ఎందుకంటే లెఫ్ట్లో రోజు వాగుతుంటాడు ఏదో ఒకటి, సెంటర్లో మేము అవుతాం. అంటే మేధావులతో వచ్చిన వాటి తర్వాత వస్తాయి. అంటే ఈ దేశంలో ఒక అరాచకమైన పాలన సృష్టించేందుకు ఉపయోగపడేటువంటి వాదన జరుగుతుంది. దీన్ని మనం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి. అట్లాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాకు మంచి రెస్పెక్ట్ ఆయన అంటే
చెగువెరా సంబంధించినటువంటి అంశాలపైన తీసుకొస్తుంది దిగాడు. ఆయన లైబ్రరీ కూడా చూశాను ఒకసారి. లెఫ్ట్ బుక్స్ చాలా ఉంటాయి, చదువుతాడు బాగానే. నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ ఉంటే ఎలా ఆ సమయానికి ఉపయోగపడాలి కదా. అది అంత తీవ్రవాదంగా మాట్లాడిన వాడు, నేను ఆయన ఆవిర్భావ దినోత్సవం చూసా, ఆయన ఉపన్యాసం ఉన్నా నేను. అండ్ అంటే ఆయన సినిమా యాక్టర్ కాబట్టి స్క్రిప్ట్ ఇస్తారు, స్క్రిప్ట్ చదువుతాను అనుకోండి. దానిలో సారాంశం నమ్మినా నమ్మకపోయినా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ స్క్రిప్ట్ చదవాల్సిందే. డైరెక్టర్ స్క్రిప్ట్ ఇస్తే స్క్రిప్ట్ చదవాల్సిందే. అదే పాత్ర పోషించాడు. ఆయన రాసిన స్క్రిప్ట్ కాదు అది. ఆయన నిజంగా స్క్రిప్ట్ రాస్తే అట్లా మనకు చెప్పడు. ఇది ఇప్పుడు ఏమంటున్నాడు దాని నుంచి, చెగువెరా నుంచి సావర్కర్ దాకా వస్తున్నాడు. సావర్కర్ సనాతన ధర్మానికి ప్రతినిధి. ఇప్పుడు సనాతన ధర్మానికి సపోర్ట్ చేస్తున్నాడు. సనాతన ధర్మం సపోర్ట్ చేయడం అంటే రైట్గా అడగండి. పురుషులు చచ్చిపోతే ఆ శవ ఆ చిత్తి మంటల పైన వాళ్ళ ఆవిడని చంపాలి, మహిళని చంపాలి. ఇది సనాతన ధర్మం. భర్త చనిపోతే భార్యను కూడా తీసి చిత్తి మంటలు కాల్చేయాలి. అయితే పవన్ 3 మాటలు కాల్చాల్సి వస్తుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఇట్లాంటి అరాచకమైనటువంటి సిద్ధాంతాన్ని పవన్ నోటి నుంచి రావడం ఏంటి? ఆయన ఒక సెక్యులర్ స్టేట్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అంటే ఆయన కనుసన్నలో ఉన్నాడు, మోడీ కనుసన్నలో ఉన్నాడు. ఇట్లా విచిత్రంగా మాట్లాడేటువంటి ఏమంటాం రాజకీయాలలో? ఇదెవరు పిచ్చి ఆసుపత్రి ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చాడని అనిపిస్తుంది. దీనికోసం సపరేట్గా ఒక రాజకీయ పిచ్చి ఆసుపత్రి ఏర్పాటు చేయాలి. దాన్ని అమిత్ షా ఇలాంటి చాపల్యంతో కూడుకునే సిద్ధాంతాల ద్వారా ప్రజలను మోసపించగలరు. మీకేదో పదవులు కావాలి, జాతీయ స్థాయిలో మీరు ఎదగాలి, బీజేపీని ఉపయోగించుకొని తద్వారా రాష్ట్రంలో కూడా అధికార చర్య తీసుకోవాలి. ఏమంటే మంచివాడి బుద్ధి మాంసం కాడ తెలుసుద్దంటారు. చాలా మంచివాళ్ళే, కానీ మాంసం కాడ తెలుసుద్దంట అసలు బుద్ధి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే మంచివాడి బుద్ధి మాంసం కాడ తెలిసేట్టుగా సమయం వచ్చినప్పుడు ఆయన బుద్ధి బయట పెట్టాడు. మరి ఈ కూటమిని ఎట్లా ఉంటుంది వాడిస్తూ వెళ్తుంటారు కోసం. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి వెనకపోతే గొయ్యి, ముందు పోతే నొయ్యి. ఆ పర్సన్ ఇరుక్కొని ఎట్లా బయటపడక తెలియదు నాకు. ఏమైనా కానీ మీరు చెప్పేటువంటి మాటలు వేరు, సిద్ధాంతం వేరు, ఆచరణ వేరు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పాలి, భాషపైన సమస్యలు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీరు ఒక సబ్జెక్ట్ పెడితే మొత్తం లాంగ్వేజ్ వచ్చేస్తుంది. సబ్జెక్ట్ చాలు, ఇంగ్లీష్లో కావాలా, హిందీలో కావాలా, తెలుగులో కావాలంటే వచ్చేస్తుంది. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వస్తున్నటువంటి మార్పులు గమనించకుండా ఈ భాషపైన ప్రయత్నం ఏంటి? దీనిపైన కూడా మనం జాగ్రత్తగా చూడాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి సమస్య పైన ఒక సెక్యులర్ వ్యవస్థ కాపాడుకోవడానికి, డెమోక్రసీని కాపాడుకోవడానికి పవిత్ర కర్తవ్యంతో పనిచేయాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. మా జాతీయ స్థాయిలో కూడా ఏప్రిల్లో నేషనల్ కౌన్సిల్ మీటింగ్ ఉంది. అందులో డ్రాఫ్ట్ కూడా తయారు చేస్తున్నాం. సెప్టెంబర్లో జాతీయ మహాసభలు పంజాబ్లో జరుగుతాయి, మేము కూడా చర్చిస్తాం. దీని మీద ఈ వామపక్ష ఐక్యత మొత్తం అనుకొని ఈ సెక్యులర్ పార్టీల ఐక్యత కూడా జాతీయ స్థాయిలో కూడా దాన్ని బలోపేతం చేసుకోవాలి. అంటే కాంగ్రెస్ పార్టీ కొంచెం లోపాలు ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చేసుకొని ముందుకు పోయిన తప్ప ఇంకో మార్గం లేదు. దేశాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, పార్లమెంటరీ వ్యవస్థ కాపాడాలని చెప్పేసి తీసుకోవడంతో మేము ముందుకు పోతా ఉన్నాం. వర్షపడి చూడండి, ఇది కూడా అంతే. ఇది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇన్సూరెన్స్ చావడమే కదా. వాళ్ళ సొంతం చచ్చిపోయేది కన్నా వాళ్ళకి వ్యవస్థీకృత హింస అంటారు దాన్ని. అంటే ఒక సైకలాజికల్ ఫీలింగ్ చూసిన ద్వారా వాళ్ళు చచ్చిపోతున్నారు. లేదా కొంచెం చంపబడుతున్నారు ప్లాన్గా. ఇది కోల్డ్ మాట.
ఏమైనా కానీ సాక్షిపోతున్నారు. సారాంశం ఏంటంటే అక్కడ సాక్షిపోయారు, ఇక్కడ సాక్షిపోతున్నారు. అది నా కంపారిజన్. అది చంపారా, జగన్ పోయి చంపాడా, అమిత్ షా పోయి చంపాడని చెప్పడం లేదు. హౌ దే ఆర్ డైడ్, ఎవరు దాన్ని బెనిఫిట్ అవుతున్నారు, ఎవరైతే చనిపోతున్నారో ఎవరు కూడా బెనిఫిట్ అవుతున్నారో దాన్ని మనం చూడాల్సింది. అలాగే ఇంకో ఆశకి సంబంధించి ఆ? ఆశ గురించి హిందీ తెలుగు అంటే ఇప్పుడు తెలుగు మాట్లాడిన వాళ్ళు అవతల కామెంట్ చేసిన వాళ్ళిద్దరు కూడా దాన్ని ట్వీట్ల ద్వారానో లేదా కామెంట్ల ద్వారానో కన్విన్స్ చేసుకున్నటువంటి ఇప్పుడు భాష అనేది వాళ్ళు హిందీని మేమేం కాదనుకోలేదు అనేది తమిళనాడు అంటే ఒక భాషని ఇష్టలేని ప్రజలపైన రుద్దడం అనేది దుర్మార్గం. హిందీ భాష మీద అధికార భాషగా పెట్టాల్సిన చెప్పడం వల్ల కానీ సమస్య వచ్చింది. జాతీయ భాషగా గుర్తించి జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో నేను కంపల్సరీ చేయడానికి ఒక ప్రయత్నం, అది ఇష్టలేని వ్యతిరేకిస్తున్నారు. అంటే ఒక భాష ద్వారా ఒక ప్రాంతాన్ని, ఒక రాష్ట్రాన్ని, ఇంకో భాషని అనగొట్టడం కష్టంగా. దీని మీద అంటే తమిళ్ అంటున్నారు. అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి లోకల్ లాంగ్వేజెస్, ఇంక్లూడింగ్ నార్త్లో కూడా. దాదాపు కొన్ని 10 లాంగ్వేజెస్ రూయిన్ అయిపోతాయి ఈ హిందీ వాళ్ళని రుద్దితే. కేవలం ఏదో తమిళనాడులో ఉన్న తమిళకి నష్టం వచ్చినది కాదు, భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్న అస్సాం మొదలు రాష్ట్రాల్లో ఉన్న భాషలు కూడా ధ్వంసం అయిపోతాయి. అది ప్రమాదం. అందువల్ల భాషని ప్రజలకు స్వేచ్ఛకు వదిలిపెట్టకుండా దాన్ని కంపల్సరీ చేస్తూ వచ్చే అనేక పర్యవసనాలు చూస్తున్నాయి.